అన్ని పెరిగినాయి. దోచుకోవడం దాచుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి డ్యూటీ. ఏమంటున్నారు? ఏమ్మా అందరు బాగున్నారా? ఈ రోడ్లు ఎవరేశారు? ఆ లైట్లు ఎవరేశారు? ఆ మినరల్ వాటర్ ప్లాంట్ ఎవరు పెట్టారు? ఒకప్పుడు మీ ఊరు చెరువు నిండితే మునిగిపోయిందా? అప్పుడు అన్న నందమూరి తారక రామారావు మిమ్మల్ని షిఫ్ట్ చేసి కాలనీ ఇచ్చారా లేదా? అది తెలుగుదేశం అంటే. మరి ఈ 5 ఏళ్లలో చంద్రబాబు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేశారా? చేశారా? మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఊరు ఊరు ఏకమై జంగాలపల్లి బూత్ ఓపెన్ చేస్తే తెలుగుదేశానికి ఓటేయాలి. ఏమంటారు? మరి ఇప్పుడు కొత్తగా లాస్ట్ టైం ఏదో ఒక ఛాన్స్ చూద్దామని చెప్పి ఫ్యాన్ కొంతమంది ఓటేశారు. వేశారు కదా? వేసి అన్యాయం అయిపోయావన్నా. ఇంకా గుర్తు తెచ్చుకో, ఇంకా మళ్ళీ భవిష్యత్తు తెలుగుదేశం వస్తానే మన అన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్ర భవిష్యత్తు, మీ భవిష్యత్తు, మా భవిష్యత్తు బాగుంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళండి, మనం అభివృద్ధి చేశాం. ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉంది, వైసీపీ పార్టీకి. కాబట్టి మీకు తెలుసు, మీరు ఇంకా స్థానికంగా ఉండే శంకరనారాయణ ఎక్కడ పోయినాడమ్మా? ఇంకా ఎమ్మెల్యేనే ఎక్కడ పోయినాడు? చుట్టం చూపొచ్చాడు, మీరు పెట్టిన బిర్యానీ తిన్నాడు, నాటుకోడి పులుసు తిన్నాడు, సర్టి కట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయినాడు. కావాల్సిందంతా దోచుకొని నియోజకవర్గం ప్రజలు ఏమైపోయినా అవసరం లేదు, బాయ్ బాయ్ మీకు నా పని అయిపోయిందని చెప్పి చుట్టం వెళ్ళిపోయినాడు. సారీ, ఇంకో చుట్టం వచ్చింది. ఎవరో తెలిసినా? కరప్షన్ కింగ్, కరప్షన్ క్వీన్. మా ఇంకొక ఆమె వచ్చింది, కళ్యాణ్ దుర్గం నుంచి వచ్చారు. తెలుసామా? ఆమె కూడా మంత్రి. శంకరనారాయణ మంత్రి చేశాడు. ఇప్పుడు ఉషాశ్రీ గారు కూడా మంచి చేశారు. పరీక్ష వచ్చి ఏం చూస్తాను తెలుసునా మీకే? ఇసుక ఎక్కడుంది? దేవుని మాన్యం ఎక్కడుంది? అన్నదెబ్బల మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా? భూములు లాక్కుందామా? ఎక్కడ కబ్జా చేద్దామా అని చూస్తున్నారు. మీరు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారు ఎంపీగా మీరు ఓటేశారు, మళ్ళీ పార్థసారథి గారికి ఓటేశారు. ఎప్పుడైనా మేము ఇలాంటి పని చేద్దామా? పని ఏమంటే రోడ్లు వేయడము, మినరల్ ప్లాంట్లు కట్టడము, స్కూల్ బిల్డింగ్లు కట్టడము, ఒక పక్క లైట్లు వేయడము, ఊరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తార్ రోడ్లు వేసాం. కాబట్టి ఇంకా జగన్కి వేసిన ఓటేసిన వాళ్ళని కూడా మీరు ఓటు అడగండి వెళ్ళి, అయ్యా జగన్కి ఓటేశారు, ఈ 5 ఏళ్లలో మీ జగన్మోహన్ రెడ్డి ఏం పని చేయలేదు, ఇంక చాలు, ఇంక ఈసారి కూడా నువ్వు జగన్కి ఓటేస్తే ఆ ఫ్యాన్కి ఉరేసుకోవాల్సి వస్తుంది అని చెప్పండి. పోయి ఆ ఫ్యాన్కే ఉరేసుకోవాల్సి వస్తుంది. రాండి, మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మా సవితమ్మ ఎమ్మెల్యే అవుతుంది, మా పార్థసారథి ఎంపీ అవుతారు, మేమంతా అభివృద్ధి చేస్తాం, మీ పనులు కూడా చేస్తాం, మా సైకిల్కి ఓటేయండి అని నా తరఫున కూడా మీరే అడగవలసిందిగా కూడా నేను ఈ సభాముఖంగా ఉద్దేశిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఎంపీ క్యాండిడేట్ శాంతమ్మని పేరు విన్నారా? బళ్ళారి శాంతమ్మ పేరు విన్నారా? మరి వైసీపీకి ఎంపీ క్యాండిడేట్లు దొరక్క బళ్ళారి నుంచి తీసుకొచ్చినారు. పార్థసారథి పేరు తెలుసా? తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ పేరు. లోకల్ అంటే పార్థసారథి కాదా? మరి పార్థసారథి గారికి ఎంపీ ఓటేయాలి. మరి ఉషశ్రీ తెలుసా మీకు? సవితమ్మ తెలుసా మీకు? అది లోకల్, పక్కా లోకల్. మన ఎంపీ అభ్యర్థి లోకల్, ఎమ్మెల్యే అభ్యర్థి లోకల్. మీరు పెనగొండకు వచ్చినా నన్ను కలవచ్చు, హిందూపురికి పోతే మామన్ పార్థసారథి కలవచ్చు. కాబట్టి ఎక్కడైనా చుట్టం చూపొచ్చిన వాళ్ళు చుట్టాల్లాగే ఉంటారు, సొంత వాళ్ళే. కాబట్టి దయచేసి మీరు అందరూ గుర్తుంచుకొని, ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అరాచకంగా ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఉద్దేశించి
6 సూపర్ 6 పథకాలు ఇచ్చారు. సూపర్ 6 పథకాలు 6. ఈ పథకాలు కొత్తగా తెలుగుదేశం ఇవ్వండి కాదు, అన్న నందమూరి తారక రామారావు పెట్టినప్పుడే సంక్షేమ పథకాలు మొదలయ్యారన్న విషయం మీకు అందరికీ తెలుసు. పెన్షన్ మొదలైనప్పుడు, పక్కా ఇళ్ళు మొదలైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిందంటూ ఏమీ లేదు. ఏం పెద్ద సున్నా పెట్టాడు, మన అందరి మీద అప్పులు పెట్టాడు. కాబట్టి ఈ సూపర్ 6 పథకాల్లో ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేశారు. వీళ్ళంతా జలసీగా ఫీల్ అవుతున్నారు మగోళ్ళంతా. ఏం చంద్రబాబు నాయుడు అన్ని ఆడోళ్ళకే పెట్టేసినాడు ఎక్కువ అని ఏం ఫీల్ కావద్దండి. మళ్ళీ చూస్తాం మీ గవర్నమెంట్ వచ్చినాక ఉద్యోగాలు ఇస్తున్నాం. అమ్మా, గ్యాస్ సిలిండర్లు పెరిగిపోయినాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబోతున్నారు మన మహిళలకు. అంతేకాకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 పెన్షన్ ఇస్తారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు పెన్షన్ ఇస్తారు. అదేవిధంగా ఇంకా హిందూపురం పోవాలన్నా, హిందూపురం పోయి ఎంపీని కలవాలన్నా, పెనుగొండకు పోయి ఎమ్మెల్యేని సవితమ్మని కలవాలన్నా, సంతలేకి పోవాలన్నా, పుట్టింటికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా బస్సు ఆర్టీసీ బస్సు ఛార్జీ ఇచ్చారు మహిళలకు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా అమ్మఒడి ఎంతమందికి ఇచ్చాడమ్మా? ఆ రోజు ఏం చెప్పాడు? ఆ రోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడా? అన్నాడా లేదా? ఏమా అన్నాడా? మరి ఇచ్చాడా? ఇవ్వడు. ముందు మనం చదువుకునే ప్రతి ఒక్కరికి ఫీజు రీయింబర్స్మెంట్ అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవాడు. విదేశీ విద్యకి ఇచ్చేవాడు, ఉన్నత చదువులకి ఇచ్చేవాడు. అదే ఆలోచనతోనే తల్లి దీవెన కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు మన తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతుందని కూడా మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి ఇంకా రైతన్నులకు పంట పెట్టుబడి కింద, ఆసరా కింద ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు మన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా నిరుద్యోగ వృత్తి, డిగ్రీ చదువుకున్న పిల్లలకి